శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం, ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధర్మలా మరి 269 సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జర్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 3 వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో, వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో, ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీసుకోమని చెప్పేసి, ఓటర్ లిస్టులో వాళ్ళను కూడా చేర్చమని చెప్పేసి, చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2024 మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2 భాగాలుగా విడదీసి ఎక్సైజు, ఎస్సీబీ, సెబ్ 2 భాగాలుగా దాన్ని విభజించింది. సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సాధించగలిగారా అంటే, ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా ఎన్డీపీఎల్ కానివ్వండి, నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, గంజాయి వినియోగం కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుని ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకి కొత్తగా 2 కొప్పర్తి, ఓరవకల్లు నోట్స్ మనకి ఇచ్చిన విషయం తెలుసు. మరి చాలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం వారు అందిస్తున్న సహాయాన్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారు కేటాయించిన నిధుల్ని వీటన్నిటిని ఉపయోగించుకొని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దానికోసం కొత్తగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఇంకా డీటెయిల్గా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్తారని చెప్పేసి కూడా మనం చేస్తాము. మరి అదేవిధంగా ఏదైతే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అడిషనల్ స్టాఫ్ని మరి క్యాబినెట్ మినిస్టర్స్కి వారు ఆఫీస్లో అడిషనల్గా ఏదైతే ఇచ్చారో అవి కూడా రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి ఇంకా శాండ్ ఏదైతే ఉందో శాండ్ పాలసీని, ఉచిత ఇసుక పాలసీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే వెంటనే అత్యధిక వర్షభావం ఉండటం మూలంగా కొంత శాండ్ లభ్యత ఏదైతే అందుబాటులో ఉందో ఆ శాండ్ మొత్తం దాదాపు 47 లక్షల టన్నులు శాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందించాం. మరి ఈ అధిక వర్షాల మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మరి 4-5 రోజులకి, 1 వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ధరలు కూడా మార్కెట్లో తగ్గినాయని చెప్పేసి మరి మాకు సమాచారం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ ప్రూఫ్ మెథడ్తో, ఎందుకంటే 1 నెల 15 రోజులు పోతే
డిఫరెంట్ ప్లేసెస్లో క్వారీయింగ్ కూడా మొదలుపెట్టి ఇసుకని ఇంకా సులభంగా ప్రజలకు అందే విధానాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వికసిత్ ఆంధ్ర 2047 గురించి కూడా చర్చించడం జరిగింది. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసింది గత ప్రభుత్వం, ఎన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వం నష్టపోయింది, వాటన్నిటిని చర్చించి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా హౌస్ హోల్డ్ యూనిట్గా తీసుకుని ప్రతి ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, చేతి వృత్తుల వారు అందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఒక విజన్ డాక్యుమెంట్ను కూడా విడుదల చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. దీనికోసం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసే లోపలే గ్రామ సభల ద్వారా కానివ్వండి, అవకాశం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా డిబేట్ చేసి ప్రజల్లో విజన్, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏమిటి, వాటి మీద ప్రజల్లోకి చర్చ తీసుకువెళ్ళి మరి దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి ఈ విజన్ 2047 వికసిత్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ ఫైనలైజ్ చేసే లోపలే ఎక్కువగా చర్చించమని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు మంత్రులకి దిశానిర్దేశం చేశారని మనం చేస్తామని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.